గోపి, శోభ నీకేమవుతుంది? చెల్లెల్లాంటిది. చెల్లెల్లాంటిది కాదు, స్వయాన నీ తోబుట్టు. సుందరం. అవును, మీరిద్దరు కవర్ పిల్లలు. సుందరం, ఏమిటి నువ్వు అనేది? నేను చెప్పేది అక్షరాలు లేదు. ఈ ఉత్తరం చదువు, నీకే అర్థమవుతుంది. అరే, ఈ ఉత్తరం మా నాన్న నాకు రాసిచ్చిందే. నేను ఈ ఊరు వచ్చిన రోజునే ఎక్కడో పారేసుకున్నాను. నీ దగ్గరికి ఎలా వచ్చింది? అదంతా తర్వాత చెప్తాను, ముందు ఉత్తరం చదువు. ఎంత విచిత్రం! నా పుట్టుకలో ఇంత రహస్యం ఉందని, నా వెనుక ఇంత కథ ఉందని నేనేనాడు ఊహించలేకపోయాను. కన్న తల్లి దగ్గరలో ఉంటూనే అమ్మగారు అని పిలిచానే తప్ప నోరారా అమ్మ అని పిలుచుకోలేకపోయాను. గోపి, నువ్విప్పుడు లక్షలకు వారసుడివి. ఒక పేదవాడిగా పనివాడిగా బతకాల్సిన అవసరం నీకు లేదు. పద, వెంటనే ఈ విషయం కన్నవారికి ప్రపంచానికి కూడా తెలియజేద్దాం. సుందరం, తొందరపడకు. ఈ విషయం అప్పుడే బయటపడకూడదు. ఆస్తి కోసమే బ్రతుకుతున్న ఆ దుర్మార్గుడు ఆనంద్ ఎవరికైనా అపకారం తెలపట్టచ్చు, ఎంత దారుణమైనా చేయొచ్చు. అయితే ఏం చేస్తానంటావు? అవకాశం చూసుకొని ఈ విషయం నేనే బయట పెడతాను. అప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకు. అలా నాకు మాట. సరే. శోభా, శోభా. అమ్మాయి ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? ఏమిటి టైం అవుతుంది? ఏ స్నేహితులింటికో వెళ్ళుంటుంది. వెళితే తొందరగా రాదు? ఒక రోజు ఆడకపోతే ఏమిటా? ఏమిటి, ఒక రోజు బిలియర్డ్స్ ఆడకపోతే ఏమిటా? వాట్ యు మీన్? శోభా, ఏమిటి? ఏమైంది? శోభా, బాబు గోపి, అమ్మాయికి ఏమైంది? నిన్నే బాబు, మాట్లాడవే. ఎవరో గిట్టల వాళ్ళు శోభమ్మని ఎత్తుకుపోయి అల్లరి చేయబోయారు. ఎవరు వాళ్ళు? చెప్పు, షూట్ చేసి పారేస్తాను. మీకంత శ్రమ అక్కర్లేదండి. ఈ గోపి ఉండగా చెల్లెం మీద ఏగన కూడా వాళ్ళెవరు. వాళ్ళ బాగా తన్ని బుద్ధి చెప్పాను. మంచి పని చేశావు. కానీ దెబ్బలు తగలటం వల్ల బాగా నిద్రపోయింది. అందుకే హాస్పిటల్కి తీసుకెళ్లి కట్లు కట్టించారు. వెళ్దా మమ్మీ, అన్నయ్య తన రక్తం ఇచ్చి నన్ను కాపాడాడు. బాబు గోపి, పరాయివాడివైనా మా ఇంటి ఇలా వెలుపల వచ్చి మమ్మల్ని కాపాడుతున్నావు బాబు. అలా అని నన్ను పరాయవాణ్ణి చేయకండి అమ్మా. నేను గోపి, అమ్మా ఎప్పుడు వచ్చారు? మీరు వస్తున్నట్టుగా కబురనే చలిదే. ఏ నాన్న, బాగున్నావా? బాగానే ఉండగానే నేనెవరిని? నాన్న. ఏ వీరయ్యా, మీ అబ్బాయిని సరిగా చూసుకుంటున్నావా లేదో స్వయంగా చూడడానికి వచ్చావా? ఏమ్మా అలా చిక్కిపోయావే? జ్వరం ఏమైనా వచ్చిందా? అవునరా అయ్యా, బిడ్డ మీద బెంగానే జ్వరం వచ్చింది మీ అమ్మకి. నీ మీద ఆలోచనలతో కూడు సరిగా తినక నిద్ర సరిగా బాకెట్ అయింది. దాన్ని బాధ జోళ్ళకి ఇక్కడికి తీసుకొచ్చా. అవునరా, కళ్ళు మూసినా తెరిసినా నువ్వే కనిపిస్తున్నావు. గుండెల్లో ఏదో బాధ, అందుకే నిన్ను చూడాలని వచ్చేశాను. అమ్మా. గోపి, చూడు గోపి, కబుర్లు తర్వాత చెప్పుకోవచ్చు కానీ పాపం ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు. మీ అమ్మని ఇంటికి తీసుకెళ్ళు. రామ్మా. గోపి, ఆ అమ్మాయి గారి తల కట్టేట్రా. శోభా, ఏమైంది? కట్లు కట్టుకున్నావేంటి? సరే సరే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏదో చిన్న దెబ్బ తగిలింది అమ్మా. నేను రాసిచ్చిన ఉత్తరం గోపి మీకు ఇలేదా అయ్యా? ఉత్తరం? ఓ అదా, అది వాడు పారేసుకున్నట్టయ్యా. అయినా నీకు ఉద్యోగం ఇవ్వడం గురించి మీ నాన్న నాకు ఉత్తరం రాయాలటయ్యా అని చీవాట్లు పెట్టి వెంటనే ఉద్యోగం ఇచ్చాను. అది సరే, ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకు? అయ్యా, ఆ ఉత్తరంలో ఏముంటుంది డాడీ? జన్మానికో శివరాత్రిలాగా ఈ జన్మలో వీరయ్య రాసిన ఉత్తరం అదొక్కటే అయి ఉంటుంది. చదివిన వాళ్ళు తన భాషా జ్ఞానానికి సంబరపడ్డారో లేదో తెలుసుకోవాలని తాపత్రయం. అంతేనా వీరయ్య? అవును, మీ వాళ్ళంతా అవుట్ హౌస్కి వెళ్ళిపోయారు కదా, నువ్వు ఫోన్ చేసి విశ్రాంతి తీసుకుంది కానీ. అవును వీరయ్య,
రా. నువ్వు వెళ్ళు. దారి నేను చూపిస్తా. ఆ, ఆ. రా. బాబు వీరయ్య, నేను నిన్ను ఎక్కడికి తీసుకెడుతున్నానో తెలుసా? ఎక్కడికి బాబు? అవుట్ హౌస్ కాదు, వల్లకాటికి. బాబు అరే, దీన్ని నా చేతుల్లో చూస్తేనే ఇంత కంగారు పడుతున్నావు. నీ కొడుకు గుండెల్లో చూస్తే ఏమవుతావు? ఏమిటి బాబు నువ్వు అనేది? ఏం లేదు, నువ్వు రాసిన ఉత్తరం చదివాను. నీ భాషా పాండిత్యం నాకు నచ్చింది, కానీ అసలు పాయింటే నాకు నచ్చలేదు. గోపి ఎవరో నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ విషయం అక్కడితో ఆగాలి. ఆకాశవాణి వార్తల్లా అందరికీ వినపడకూడదు. నువ్వు ఈ విషయం ఎవరికన్నా చెప్పావో నీ తల కొరివి పెట్టేందుకు నీ కొడుకు కాని కొడుకు గోపి మిగలటం. బాబు వాడు బతికి బట్ట కట్టి ఫుడ్ కొట్టాలని నీకుంటే నేను చెప్పినట్టు చెయ్యి.